ఫిట్నెస్, ఫ్రెష్నెస్ మరియు ఫ్యూచర్ హెల్త్ మూడు మీ చేతిలోనే. మరి ఇంకెందుకు లేట్? సీ ఫుడ్ తినటం ఇప్పుడే ప్రారంభించండి. ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం తీర ప్రాంతంలో విరుచుకుపడిన మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావంతో దెబ్బతిన్న ఎండు చేపల నిల్వలు. మహారాష్ట్రలో ఎన్సీడీసీ ఆధ్వర్యంలో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చేతుల మీదుగా మత్స్యకారులకు 2 ఆధునిక ట్రాలర్లు అందజేత. డీప్ సీ ఫిషింగ్ కోసం కీలకం కానున్న ట్రాలర్లు. మహబూబ్ నగర్ లో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఘనంగా జరిగిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితర అధికారులు. వాతావరణ ఆధారిత బీమా పథకం విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు. వ్యవసాయం వరకు పరిమితమైన బీమా పథకం ఇకపై చేపలు, రొయ్యల ఉత్పత్తిదారులకు వర్తింపు. తీవ్ర ఇబ్బందుల్లో రంగారెడ్డి జిల్లా మత్స్యకారులు. కెమికల్ కంపెనీ విడుదల చేసే నీటితో కాలుష్యానికి గురవుతున్న స్థానిక చెరువు. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే, మోంతా తుఫాన్ ప్రభావంతో ఒంగోలు ప్రాంతంలో వర్షాలు విస్తారంగా కురిశాయి. పెళ్లూరు చెరువు నిండు కుండలా మారటంతో నీరు చెరువు కట్టను మించి పొంగిపోకుండా అధికారులు వెంటనే యంత్రాలను రంగంలోకి దించారు. చెరువు కట్టను వెడల్పు చేసి నీటిని కాలువల ద్వారా తూర్పు వైపుకు మళ్లించారు. అయితే ఈ నీటి ప్రవాహంతో చెరువులోని చేపలు కాలువలోకి, బీడు పొలాల్లోకి వెళ్లిపోయాయి. దీంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పొలాల్లోకి దిగి చేతులతోనే చేపలను పట్టుకోవడం ప్రారంభించారు. పొలాల్లో చేపల వేట సాగటంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ వార్త తెలుసుకుని సంచులు, బుట్టలతో వచ్చి చేపలను పట్టుకున్నారు. అధికారులు చెరువులో మిగిలిన చేపలను రక్షించేందుకు చర్యలు ప్రారంభించారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన సహకార విధానం పేద మత్స్యకారుల అభివృద్ధికి కొత్త మార్గాన్ని చూపుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం మరియు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా మత్స్యకారులకు 2 మోడర్న్ ట్రాలర్లు అందజేశారు. దీని ద్వారా వారు డీప్ సీ ఫిషింగ్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ పథకం ద్వారా సముద్ర వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే సామర్థ్యం పెరుగుతుందని, అదే సమయంలో సహకార సంఘాల ద్వారా మత్స్యకారులు సంపాదించే లాభాలు ప్రత్యక్షంగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని కోటిపల్లి చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. చెరువుల్లో చేప పిల్లలను వదిలి మత్స్య సంపదను పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం మత్స్యకారులకు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలోని ప్రతి చెరువులో చేప పిల్లలను వదిలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరచటమే మా లక్ష్యమని తెలిపారు. స్థానిక ప్రజలు, మత్స్యకారులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని జోంకూరు గ్రామంలో మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. తీర ప్రాంతంలో ఎండబెట్టిన చేపలు సముద్ర అలల దెబ్బకు పూర్తిగా తడిసి పాడైపోయాయి. వర్షాలు, గాలులు, అలల ప్రభావంతో మత్స్యకారులు లక్షల్లో నష్టపోయారు. చెరువుల దగ్గర, తీర ప్రాంతాల్లో ఎండబెట్టిన చేపలు సముద్ర జలంలో కలిసిపోవడంతో ఆ చేపల నిల్వలు కూడా నష్టపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన చేపలు క్షణాల్లో నాశనమయ్యాయి అంటూ బాధపడుతున్న మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంకి చెందిన మత్స్యకారుడు మేకల పరశురాములు పాలేరు జలాశయంలో గాలం వేయగా దాదాపు 20 కిలోల మీసాల బండజల్ల చేప గాలానికి చిక్కింది. ఇంత పెద్ద చేప దొరకటంతో పరశురాములు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మార్కెట్లో ఈ బండజల్ల చేప కిలోకు 220 రూపాయల ధర పలుకుతుండటంతో అతనికి మంచి ఆదాయం లభించింది. పాలేరు మత్స్య పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ బండజల్ల చేప పెరాట్ జాతికి చెందిన లాంగ్ విస్కర్డ్ క్యాప్టిష్ అని స్థానిక జలాశయాల్లో చాలా అరుదుగా కనిపిస్తుందని తెలిపారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి ఆసక్తిగా తిలకించారు. అరుదైన బండజల్ల పట్టి సంతోషంతో మత్స్యకారుడు పాలేరు తీరంలో హీరోలా మారాడు. మహబూబ్ నగర్ జిల్లా మత్స్యకారుల ఉపాధి పెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించగా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా చెరువుల్లో చేపల ఉత్పత్తి పెరగడంతో పాటు వేలాది మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుందని, ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్య మత్స్యరంగ అభివృద్ధికి కొత్త దిశగా పరిగణించవచ్చు. స్థానిక మత్స్యకారులు ఈ కార్యక్రమం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ఇలాంటివి తరచుగా జరిగితే మా జీవనోపాధి బలపడుతుందని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాల పెద్ద చెరువులో విషపూరిత నీరు చేరటంతో
ప్రభావంతో మత్స్యకారుల జీవితం ప్రమాదంలో పడింది. ఐడిఏ మంకాల్లోని కొన్ని కెమికల్ కంపెనీల నుండి వెలువడుతున్న కాలుష్యపు నీరు చెరువులో చేరి నీటిని పూర్తిగా కలుషితం చేసింది. దీని ప్రభావంతో చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు చర్మ వ్యాధులు, దద్దులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక మత్స్యకార సంఘం నాయకులు తెలిపిన వివరాల ప్రకారం మేము ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని అంటున్నారు. అయితే ఫిషరీస్ శాఖ రావిరాల చెరువు కాలుష్యమైందని గుర్తించింది. అయినా కూడా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పటికీ స్పందించకపోవటం స్థానికుల్లో ఆగ్రహం రేపుతోంది. కాలుష్యం వెదజల్లే కంపెనీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు, మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. 2020లో నరసాపురంలో సుమారు 88 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ ఆక్వా ప్రయోగశాల భవనం 3 సంవత్సరాలుగా ఉపయోగంలో లేకుండా ఖాళీగా ఉంది. రైతులకు ఎటువంటి పరీక్షా సేవలు అందటం లేదు. భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. వర్షాకాలంలో నీరు నిలిచి అధికారులు లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో నీటి నాణ్యత పరీక్షల కోసం పంపిన కిట్లు కూడా వాడకంలో లేవు. రసాయనాలు మూలల్లో పాడవుతున్నాయి. ఇటీవల ఎంఏసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ ఈ సమస్యను ప్రస్తావించి భవనం మళ్లీ ప్రారంభం కావడానికి విప్ పొత్తూరి రామరాజు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అవసరమైన నిధులు మంజూరు చేస్తే ఆక్వా ల్యాబ్ ను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఈ అబ్జర్వేటివ్ సిస్టమ్ ఇప్పుడు సముద్రంలో చేపల వేటను పర్యవేక్షించబోతోంది. ఈ టెక్నాలజీ ద్వారా ఇక్కడ ఎంత మత్స్య సంపద ఉందో, ఏ జాతి చేపలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తున్నాయో ఖచ్చితమైన సైన్స్ డేటా సేకరించవచ్చు. ముఖ్యంగా ట్యూనా చేపల వేటపై దృష్టి సారించి లాంగ్ లైన్ ఫిషింగ్ నౌకల్లో ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చేపల వేటను రికార్డు చేయడం, పర్యవేక్షించడం ద్వారా చేపల వేటను ప్రోత్సహించి సముద్ర సంపద సంరక్షణకు దోహదం చేయనుంది. ఈ వ్యవస్థ ద్వారా సేకరించే డేటా దేశీయంగా చేపల వేట నిర్వహణ, స్టాక్ అసెస్మెంట్లు మెరుగుపరచడమే కాకుండా భారత సముద్ర ఆహార ఎగుమతుల నాణ్యతను పెంచే దిశగా తోడ్పడనుంది. దేశవ్యాప్తంగా వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ బీమా పథకం వ్యవసాయానికి మాత్రమే వర్తించగా ఇప్పుడు పాడి మరియు మత్స్య రంగాలకు కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వాతావరణ మార్పుల వల్ల చేపలు, రొయ్యల ఉత్పత్తిదారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పథకం వారికి బలమైన రక్షణగా మారనుంది. నాబార్డులు మార్గదర్శకాలు రూపొందించగా భారత వ్యవసాయ బీమా సంస్థతో కలిసి దీనిపై చర్యలు జరుగుతున్నాయి. వర్షాలు, వరదలు, వడగాలులు, ఉష్ణోగ్రత మార్పులు ఇవన్నీ ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు నష్టపరిహారం అందించేలా వాతావరణ ఆధారిత బీమా వ్యవస్థ సిద్ధమవుతోంది. ఈ పథకం అమలైతే మత్స్యకారులు వాతావరణ మార్పుల ప్రభావం నుండి రక్షణ పొందటమే కాకుండా ఉత్పత్తి స్థిరత్వం, ఆదాయ భద్రత పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇది పెద్ద మేలు చేకూర్చనుంది. భూపాలపల్లి నియోజకవర్గంలోని గన్పూర్ చెరువులో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే సత్యనారాయణరావు, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా చెరువుల్లో మత్స్య సంపద పెరిగి మత్స్యకారుల ఆదాయం గణనీయంగా మెరుగుపడనుందని అధికారులు తెలిపారు. స్థానిక మత్స్యకారులు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలతో మా జీవనోపాధికి ఊతమిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గన్పూర్ చెరువుతో పాటు ఇతర పరిసర ప్రాంతాల మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మచిలీపట్నం తీర ప్రాంతంలో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వరుస వర్షాలు, మోంతా తుఫాన్ ప్రభావంతో చేపలు, రొయ్యల చెరువుల్లో నీటి ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చలిగాలుల కారణంగా చెరువుల్లోని చేపలు, రొయ్యలు ఒత్తిడికి గురై మేత తీసుకోవటం ఆపేశాయని రైతులు చెబుతున్నారు. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడంతో జీవక్రియలు మందగిస్తున్నాయి. నీటి ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల మధ్య ఉంటే రొయ్యలు, చేపలు సజావుగా పెరుగుతాయి. కానీ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు దిగువ ఉండటంతో వ్యాధులు సులభంగా వ్యాప్తి చెందే పరిస్థితి ఏర్పడిందని ఫిషరీస్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ప్రతి ఎకరాకు 70 కిలోల ఉప్పు చల్లాలని, అమ్మోనియా ప్రభావం ఉన్న చెరువుల్లో జియోలైట్ 25 కిలోల వరకు వేయాలని సూచించారు. వర్షాలు కొనసాగుతున్నప్పుడు 2 రోజులకు ఒకసారి ఎకరానికి 75 కిలోల వ్యవసాయ సున్నం చల్లటం ద్వారా నీటి నాణ్యతను నిలబెట్టవచ్చని తెలిపారు. తుఫానులు, వర్షాలు కొనసాగుతున్న ఈ సమయంలో ఆక్వా రైతులు జాగ్రత్తలు పాటిస్తేనే పంటను కాపాడుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బొల్లారం గ్రామంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. 12 లక్షల వ్యయంతో 7.77 లక్షల చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 2.5 లక్షల చేప పిల్లలు నీటిలో వదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా సుమారు 5 లక్షల మత్స్యకార కుటుంబాలకు ఆర్థికాభివృద్ధి, స్థిర జీవనోపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి శ్రీహరి స్పష్టం చేస్తూ ప్రతి చెరువులో చేపల వివరాలు, మత్స్య సహకార సంఘాధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లతో కూడిన సమాచార బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత 5 రోజులుగా మోంతా తుఫాన్ ప్రభావంతో సముద్రం ఉగ్ర
ఉగ్రరూపం దాల్చడంతో వేటకు వెళ్లలేక జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో సహాయక చర్యలను ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి మత్స్యకార కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం, 1 కిలో ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళాదుంపలు, 1 లీటర్ నూనె, 1 కిలో చక్కెర వంటి అవసరమైన సరుకులు అందజేయనున్నారు. ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మత్స్యకారుల పునరావాసం, ఉపాధి అవకాశాలు, పడవల మరమ్మతులు వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలు మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తున్నానని మత్స్యకార కార్పొరేషన్ సంక్షేమ మరియు అభివృద్ధి చైర్మన్ కొల్లు పెద్దిరాజు తెలిపారు. మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామంతో పాటు పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. పెద్దిరాజు మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను సమగ్రంగా ముఖ్యమంత్రికి నివేదిక రూపంలో సమర్పిస్తాను అన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన మత్స్యకార గ్రామాలకు తగిన సహాయం అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. అలాగే తుఫాన్ బాధిత మత్స్యకార గ్రామాల సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమాని ఆచార్య, ఇల్లింగ్ వెంకటరమణ, పోతాబత్తుల రాంబాబు, కోపనాతి బులుస్వామి, వనమాలి ఆదినారాయణ, జిల్లా జనార్దన్ రావు, పొన్నాల లోకేష్, వనమాలి విష్ణు తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాల తీవ్రతతో నీటి ప్రవాహం పెరగడంతో కొన్ని చెరువుల గట్టులు దెబ్బతిన్నాయి. దీనివల్ల చెరువుల్లో ఉన్న వందలాది చేపలు నీటితో పాటు బయటకు కొట్టుకుపోతున్నాయి. అయితే ఈ చేపల్లో ఎక్కువ భాగం ఇంకా చిన్నవిగా ఉండటంతో మార్కెట్ పరిమాణానికి చేరకముందే అవి బయటకు వెళ్లిపోవటం మత్స్యకారులకు భారీ నష్టంగా మారింది. ఈ చిన్న చేపలు కొద్ది కాలంలో మంచి ఆదాయం ఇచ్చేవి, కానీ ఇప్పుడు వర్షపు నీటితో అన్ని కొట్టుకుపోతున్నాయి అంటూ మత్స్యకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వలలతో బయటపడిన చేపలను పట్టుకునేందుకు ప్రయత్నించినా నిరంతర వర్షాల వల్ల అది కూడా సరిగ్గా సాధ్యపడలేదు. మొత్తం మీద ఈ భారీ వర్షాలు మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపించాయి. నెల్లూరు జిల్లా కోవూరులోని ఎండు చేపల మార్కెట్ పై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. నిరంతర వర్షాల కారణంగా మార్కెట్ లో నిల్వ చేసిన ఎండు చేపలు తేమకు గురై కుళ్లిపోయాయి. గోదాముల్లో ఉన్న నిల్వలు మార్కెట్లోని దాదాపు 70 దుకాణాల్లో ఉన్న సరుకులు తేమ వాతావరణం వల్ల పాడైపోయాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఎండు చేపలను కాకినాడ, చెన్నై, త్రివేంద్రం ప్రాంతాల నుండి రైళ్లలో నెల్లూరుకు తరలిస్తారు. ఇక్కడి నుంచే వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు సరఫరా చేస్తారు. అయితే మార్కెట్ లో చేపలను ఎండబెట్టడానికి సరైన ప్లాట్ఫామ్లు లేకపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం నిల్వలలో సుమారు 80% ఎండు చేపలు పాడైపోయాయని, ఆ నష్టాన్ని భరించడం కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటితో ఎఫ్ఎన్ వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.